వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో పోయిన వారంకి ఈ వారంకి ఆల్మోస్ట్ 3 రివర్సల్ లాగా ట్రంప్ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ మీద ఒక 90 డేస్ పాజ్ ఇస్తాడని, అంటే దానికి రీజన్స్ కూడా మనం కొంచెం డీప్ డైవ్ చేస్తే ఈ బాండ్ మార్కెట్, అమెరికా యొక్క బాండ్ మార్కెట్ ఎటువంటి డైరెక్షన్ వైపు వెళ్ళిందో దాన్ని కాస్త కన్సిడరేషన్‌లోకి తీసుకొని డెసిషన్ తీసుకున్నారని చెప్పడం ఒకవైపు అయితే, అంటే ఎలిగేషన్ పరంగా, వాళ్ళ పాలిటిక్స్ పరంగా మనం ఎలాగో కామెంట్ చేయము. అంటే ఇన్సైడర్ ట్రేడింగో ఏదైనా ఇవ్వనండి. దట్ ఈస్ నాట్ అండర్ అవర్ పర్వ్యూ. ఇక్కడ ఇది చేయటం వల్ల అట్‌లీస్ట్ ఈ 2 రోజుల్లో యూ టర్న్ అనేది చూసాం మనం మార్కెట్స్‌లో. చాలామంది ఇన్వెస్టర్స్ ఫేసెస్‌లో కూడా కొంచెం రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తా ఉంది. సో అట్‌లీస్ట్ మనం దీన్ని పాలిసీ లెవెల్‌లో డిస్కస్ చేసే ముందు జనరల్‌గా ప్రసాద్ గారు, అంటే ఒక పక్క డే టు డే, అంటే మనం ఇవాల్టి రోజు షూట్ చేస్తున్నాం. ఫ్రైడే రోజు షూట్ చేస్తున్న వీడియో వచ్చే రోజు వచ్చేసరికి మళ్ళీ కొత్తగా ఏదైనా అప్డేట్ ఉంటదేమో అని రోజు పొద్దున్న లేసేసరికి కాస్త ఆందోళనతోనే చూడాల్సొస్తుంది. సో ఇలా మంచి న్యూస్ అయినా, బ్యాడ్ న్యూస్ అయినా సరే, అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇటువంటి సమయంలో? జస్ట్ పేషెన్స్ ఇస్ కీ అంటారా? లేకపోతే ఏదన్నా వేరే ఫ్యాక్టర్స్ ఏమన్నా మనం కన్సిడరేషన్‌లోకి తీసుకొని కొంచెం ఇంటెలిజెంట్‌గా చేసే ప్రయత్నం ఉంటదంటారా ఇప్పుడు? ఇంటెలిజెన్స్ అనేది మనం ఎదుటి వ్యక్తి అంటే కొద్దిగా గొప్ప రీజనబుల్ ఎక్స్పెక్ట్ చేయగలిగిన యాటిట్యూడ్ డిస్ప్లే చేస్తుంటే ఎక్స్పెక్ట్ చేయడానికి అంచనా కట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ విమ్సికల్గా ఎప్పుడు ఏం చేస్తారో ఆర్బిటరీగా బిహేవ్ చేసే ట్రంప్ లాంటి వారి గురించి ఆయన చేసే చర్యలు ఎలా ఉంటాయో ఊహించడం, దాని ప్రకారం పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ప్రయత్నించడం, ఆ పర్యవసానాలకి ఏ ఏ కంట్రీ ఏ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అంచనా కట్టడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా నువ్వు చెప్పినట్లుగా వెయిట్ అండ్ వాచ్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ డూ. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇన్వెస్టర్లందరూ కూడా మనం కొనుక్కున్న తర్వాత ప్రైస్లు పెరగాలి అని కోరుకుంటారు. ప్రైస్ మీద మనందరికీ కంట్రోల్ ఉండదని వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ కోరికలు, అంచనాలు కట్టుకుంటూ ఉంటారు. అందువలన మనం చేయగలిగింది ఏంటంటే, ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంచనా కట్టి మంచి అవకాశాలు ఏమిటో చూస్తాం. అలాగే ట్రంప్ చేసిన చర్యల వల్ల, దిద్దుబాట్ల వల్ల, తిరుగుబాట్ల వల్ల, అన్నిటి వల్ల చూసి ఏదైనా మనకు అవకాశం ఉందా ప్రస్తుత పరిస్థితి చూడాలి. అందువలన వేచి చూడటం తప్ప ఇంకొక ప్రత్యామ్నాయం మన ముందు లేదు. ఇకపోతే 90% 90 డేస్ వరకు ఎందుకు రిలాక్సేషన్ ఇచ్చారు అంటే, మొదటికే మోసం వచ్చిందని ట్రంప్ గమనించటం మూలంగా అని చెప్పక తప్పదు. ఎందుకంటే అమెరికాలో వాళ్ళకి, అమెరికన్ గవర్నమెంట్‌కి తాము ఖర్చు పెట్టాలి అంటే 2 మార్గాలుంటాయి. అమెరికానే కాదు, ఏ ప్రభుత్వానికైనా. ప్రజల మీద పన్నులు వేసి టాక్స్ అన్నా కలెక్ట్ చేయాలి. లేదంటే కొత్తగా అప్పులన్నా తీసుకోగలిగే కెపాసిటీ ఉండాలి. అప్పులు తీసుకుందామని వాళ్ళు ట్రై చేస్తే మొన్న ఏం జరిగిందంటే, వీళ్ళు కొత్తగా ఆక్షన్ చేస్తాను అంటే అసలు బిడ్ చేసేవాళ్ళే లేరు. అంటే అమెరికా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తాను అంటే ఎవరు వచ్చి ముందుకే రాలా. దాంతో వాళ్ళకి భయం పట్టుకుంది. ఏమని? ఇలా ఎంత గనక ప్రతిఘటన విదేశాల నుంచి, అన్ని దేశాల నుంచి ఉంటే, ఇప్పటి వరకు జపాను, జర్మనీ, చైనా ఇవన్నీ క్యూ కట్టేవి మనం ఇచ్చే సెక్యూరిటీస్‌కి. గవర్నమెంట్ గనక సెక్యూరిటీ ఇస్తానంటే, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా డాలర్‌కి తిరిగేలేదు కదా అనుకునేవాళ్ళు. ఎప్పుడైతే డిమాండ్ తగ్గి బిడ్స్ లేవు అని తెలిసిందో, వెంటనే ట్రంప్‌కి వచ్చినటువంటి ఆలోచన, బిజినెస్ మ్యాన్ కాబట్టి, ఇలా గనక అయితే మొదటికే మోసం వస్తుందని గమనించి ఆయన చేసిందేంటంటే, ఇహ లాభం లేదు, దీన్ని కొద్దో గొప్పో కట్టడి చేయాలనే ఉద్దేశంతో కొంతమంది మాట విని, అప్పటి వరకు పెడచెవిన పెడుతూ వచ్చిన మాటనే ఈరోజు విని 90 డేస్ ముందు రిలాక్సేషన్ ఇచ్చారు. తర్వాత కూడా ఏమన్నారు, ఈ లోపల గనక ట్రేడ్ అగ్రీమెంట్ జరిగితే బహుశా రాకపోవచ్చు అన్నట్టుగా కూడా ఇండికేషన్ ఇచ్చారు. అంటే ఇండియన్ గవర్నమెంట్ అయితే 90 డేస్‌లో ఖచ్చితంగా బైలేటరల్ ట్రేడ్ అగ్రీమెంట్ చేసుకోగలం నమ్మకంతో ఉన్నారు. అలా అనేక దేశాలు, జపాన్ గురించి ఆల్రెడీ చెప్పారు. సౌత్ కొరియా గురించి కూడా చెప్పారు. జపాను, సౌత్ కొరియా, తర్వాత ఇండియా కూడా అయిపోతే యూరోపియన్ యూనియన్‌తో ఎలాగో కొద్దో గొప్పో సాఫ్ట్‌గా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ యూకే. అన్నీ అయిపోతే అతను చేసేదేంటి, చిన్న చిన్న కంట్రీల మీద పడటానికి అవకాశం ఉంటుంది. ఆ చిన్న కంట్రీల మీద పడినా ప్రపంచ వాణిజ్యానికి వచ్చే ముప్పు లేదు. కానీ అసలు పడరు. ఎందుకంటే ఆ వస్తువులు చౌక ధరలో వస్తాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు. అందువల్ల అమెరికన్ సిటిజన్స్‌కి ఖచ్చితంగా ట్రంప్ కొంత లాభం చేయగలుగుతారు. కానీ మొత్తం ప్రపంచ వాణిజ్యానికి మాత్రం తీరని లోటు తెచ్చే అవకాశం దాదాపుగా సమస్య పోయింది అని చెప్పొచ్చు. మళ్ళీ ఆయనకేదైనా కొత్త ఆలోచన వస్తే తప్ప. అందువలన ప్రస్తుతానికి మాత్రం ఈ 3 నెలల పాటు మాత్రం ఖచ్చితంగా ఇంటర్వెల్ ఎక్స్టెండెడ్ అనుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు చూద్దాం, కానీ ప్రస్తుతానికి ఆ దిగులు, కంగారు మాత్రం మనసులోంచి తుడిచిపెట్టుకోవచ్చు. చేయవలసిందల్లా ఏ దేశం యొక్క పురోగతి బావుంటుంది, ఆ దేశంలోనే ఏ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ బావుంటుంది, దాని ప్రకారమే ఆధారపడి స్టాక్ మార్కెట్‌లో ప్రైస్‌లు కదలాడే అవకాశం ఉంది అని చెప్పాలి. రైట్ అండి. దీనికి యాడ్ చేసే ముందు మళ్ళీ జెంటిల్ రిమైండర్,
మరి టీం వచ్చేసి ఏప్రిల్ 19th గచ్చిబౌలి పియర్లెస్ హోటల్లో ఈవెంట్ చేస్తూ ఉన్నారు. దాని గురించి మనం డిస్కస్ చేసాం, అనౌన్స్ కూడా చేసాం పోయిన వారం. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ మోర్ దెన్ 100 పీపుల్ వారి స్లాట్ని కన్ఫర్మ్ చేసేసుకున్నారు. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఉంటాయి కూడా. మీరు కూడా మీ పలానా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్, ప్రస్తుతం ఉన్న జంక్షన్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎటువంటి మార్పులు చేసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మన టీంని 1-on-1 మీరు కలిసి ఈ డిస్కషన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. మేక్ ష్యూర్ టు రిజిస్టర్ వితౌట్ ఫెయిల్. 9100009891 మా వాట్సాప్ నెంబర్కి సింపుల్గా గచ్చిబౌలి అని మీరు టైప్ చేసినట్లయితే మన టీమే ఒక మెసేజ్ పంపి మీ స్లాట్ని కూడా బుక్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ట్రై అండ్ మేక్ ద మోస్ట్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ ఇంటర్వెల్ ఆల్మోస్ట్ ఒక మూవీకి ఒక ఇంటర్వెల్ పీరియడ్లో ఉన్న మనం ఈ 90 days రిప్రీవ్లో కూడా ఇంకా మనకి కొన్ని అడ్జస్ట్మెంట్స్ అండ్ కరెక్షన్స్ చేసుకునే అవకాశం ఇచ్చినట్టుగా భావించి లెట్ us గెట్ ఆన్ టు ద బెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ వైపు మూవ్ అయ్యే అవకాశం వైపు వెళ్దాం. సో మేక్ షూర్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ గచ్చిబౌలి. తర్వాత ప్రసాద్ గారు ఇందాక మీరు టచ్ చేశారు, ఇన్ జనరల్ 90 days ఎనీవే పాజ్. ఈ సమయంలో మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ట్రంప్ వచ్చేసి చైనా మీద ఇంకా కఠినంగానే టారిఫ్స్, అంటే రోజుకి అది ఆల్మోస్ట్ 25-30% పెరుగుకుంటూ ఇటువైపు నుంచి ట్రంప్, అటువైపు నుంచి చైనా కూడా రిటాలియేటరీ టారిఫ్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికి చూస్తే ఐ థింక్ అరౌండ్ 145% నెట్ ఇంపోర్ట్ టారిఫ్ అని చెప్పున్నారు. అంటే ఒక పక్క చైనా ఏమో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్, ఇండస్ట్రియల్ పవర్ హౌస్. ఇప్పటి వరకు యుఎస్ ఒక ఎకానమీ మీద ఆధారపడి చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ సెటప్ చేసి గూడ్స్ పంపిస్తూ ఉన్నారు. ఒకేసారికి ఈయన వచ్చేసి ఇలాంటి టారిఫ్స్ ఉన్నాయి అనుకుంటే చైనా కూడా వేరే ఎకానమీస్ వైపు చూసే అవకాశం ఉంటుంది. దానిలో ఇండియా తప్పక చూస్తారు. సో ఇండియన్ ఎకానమీ వైపు చూసి గుడ్స్ని కాస్త మన వైపు డంప్ చేద్దాం అనుకుంటే, అంటే మన దగ్గర లోకల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కన్జ్యూమర్సో లేకపోతే ఎఫ్ఎంసీజీ స్పేస్లో కాకుండా కన్జ్యూమర్ టెక్నాలజీ, అది ఎలక్ట్రానిక్స్ పరంగా కావచ్చు, మెటల్స్ పరంగా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలా చైనా వచ్చేసి మన వైపు డంప్ చేస్తే లోకల్ ప్లేయర్స్కి ఎటువంటి ఇబ్బంది ఉంటుందా అని చాలామంది ఇన్వెస్టర్స్ మైండ్లో డౌట్ ఉన్నది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంత సీమ్లెస్గానే ఉంటుందా? ఎప్పుడు ఎదురుగా ఉండే ఇండియా చైనా కూడా ఈ ట్రేడ్ పరంగా వచ్చేసరికి చాలా సీమ్లెస్గా చేస్తారా, లేకపోతే కొన్ని స్పీడ్ బంప్స్ ఉంటాయి అంటారా? ఇది ఇంటర్నేషనల్గా రిలేషన్షిప్ ఎలా ఉంటుందనేది అనేక ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే బోర్డర్లో కనుక హాస్టిలిటీ స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఇలాంటి 2 కంట్రీస్ మధ్య వాణిజ్యం దాదాపుగా అడుగంటిపోతుంది. అది ఇప్పటి వరకు చైనా కొద్దిగా గొప్ప అడ్వాన్స్ తీసుకుని మన యొక్క ల్యాండ్ని ఎంక్రోచ్ చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇండియాకి ఏ కారణం దొరకకుండా చైనా నుంచి గూడ్స్ ఇంపోర్ట్ చేసుకునే దానికి తగ్గించాలి, అమెరికాకి కోపం రాకుండా ఉండాలి, మిగిలిన దేశాలతో బాగుంటే మనం చైనా లేకపోయినా పర్వాలేదు అని కనుక మన దేశం భావిస్తే అప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే ఈసారి బహుశా కవ్వింపు చర్యలు ఇండియా నుంచే చైనాకు ఉండొచ్చు. ప్రస్తుతానికి చైనానే మొత్తం కూడా సెంటర్ చేసి, అమెరికాలో ట్రంప్ కానివ్వండి, రేపు యూరోపియన్ యూనియన్ కూడా కలిస్తే అందరూ కలిపి చైనా మీద పడితే మనమే ముందుకెళ్ళొచ్చు కూడా. మనం చెప్పలేము, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో మనం ఎలా ఉంటుందో చెప్పలేము. పైగా ప్రస్తుతం ఇండియా స్టార్టెడ్ అసర్టింగ్, అంతకు ముందులాగా థర్డ్ వరల్డ్ కంట్రీ లాగా ఫీల్ అవుట్ల ఇండియా. మేము కూడా ప్రపంచంలో ఉన్న అనేక పెద్ద దేశాల్లో మేము ఒకళ్ళమి, ప్రభావితం చేయగలిగిన దేశాల్లో మనం ఒకటమని నమ్మటం, అది డెమాన్స్ట్రేట్ కూడా చేయడానికి రెడీగా ఉంది. అందువల్ల ఏం జరుగుతుందో చెప్పలేము. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అమెరికా చైనా చూసుకుంటే పెద్ద ట్రేడ్ పార్ట్నర్స్, ఇద్దరి మధ్యన చాలా విపరీతంగా ట్రేడ్ జరుగుతుంది. అమెరికా నుంచి సర్వీసెస్ చైనాకి వెళ్తాయి, చైనా నుంచి గూడ్స్ ఏమో అమెరికాకి వెళ్తూ ఉంటాయి. ట్రంప్ చెప్పినట్లుగా $1 trillion ఎక్స్ట్రా పంపిస్తున్నారు, ఒట్టి మాటలు పక్కన పెడితే దాదాపుగా $290 బిలియన్ వరకు పర్ ఇయర్కి ట్రేడ్లో సర్ప్లస్ ఉంది చైనాకి. అది కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవన్నీ కూడా కొనుక్కుంటుంటాయి. ఇక్కడ చైనాకి అమెరికాకి కనుక చెడితే ఇలా టారిఫ్లు వేయటం మూలంగా ఆ గూడ్స్ కనుక ధరలు విపరీతంగా పెరిగిపోతే ఏం జరుగుతుంది, అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ చైనా కొనుక్కోలేదు బికాజ్ ఆఫ్ టారిఫ్ ఇంపోజ్డ్ బై చైనా. అలాగే చైనా తయారు చేసిన వస్తువులు అమెరికా కొనలేదు బికాజ్ కన్జ్యూమర్స్ డబుల్ రేట్ పెట్టాలంటే పెట్టలేరు కాబట్టి. అప్పుడు నువ్వు అన్నట్లుగా చైనా ఖచ్చితంగా దాని తర్వాత ఇంక పెద్ద మార్కెట్ ఏది ఉందని చూస్తే, ఆర్థిక పరంగా చూస్తే అమెరికా పెద్ద మార్కెట్ అయినా సంఖ్యాపరంగా చూస్తే ప్రపంచం మొత్తంలో భారత్ యొక్క జనాభా ఎక్కువ. పైగా భారత్లో రైజింగ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉంది కాబట్టి అనేక వస్తువులకి ఇందులో కూడా కన్జ్యూమర్స్ ఇండియాలో కూడా దొరికే అవకాశం ఉంది. అక్కడ 145% టారిఫ్ కట్టి అమెరికాకి పంపించే బదులు 25% ఇండియా టారిఫ్ వేసినా కూడా పంపిస్తాను అంటే నువ్వు అన్నట్లుగా లోకల్ ప్రొడక్షన్ కొద్దిగా గొప్ప దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ఇవాళ కొత్తగా వచ్చిన పరిణామం అంటే కాదు, రేపటితో ఆగిపోయే పరిణామం కూడా కాదు.
ఖచ్చితంగా చైనా కానివ్వండి, ఇంకా కంట్రీలన్నీ కూడా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడితే ఖచ్చితంగా ట్రై చేస్తాయి ఇండియాకి అమ్మటానికి. అందుకే ఇండియా ఏం చేయవచ్చు అని ఆలోచిస్తే ఆల్రెడీ మనకి 2023లోనే ఆ స్టీల్ అంతా తీసుకొచ్చి మన మీద పడేస్తున్నారు చైనా వాళ్ళని. దాని మీద దాదాపు $600 వరకు పర్ టన్కి మన వాళ్ళు ఆల్రెడీ కూడా ఇంపోర్ట్ డ్యూటీ వేయడం జరిగింది. ఇవన్నిటికన్నా కాకుండా మ్యాక్సిమం ఐటమ్స్ ఏమొస్తున్నాయో చైనా నుంచి ఇండియాకి అని చూస్తే, బికాజ్ మనకు కూడా దాదాపుగా $80 to $90 బిలియన్ డెఫిసిట్ ఉంది చైనాతో. మనం కూడా బాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందువల్ల ఏం జరుగుతుంది ఇండియా చాలా తెలివిగా బిహేవ్ చేస్తూ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇచ్చేసి ఎలక్ట్రానిక్స్ బాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చైనా నుంచి అని తెలిసి వాటన్నిటికీ ప్లాంట్స్ ఇండియాలో పెడితే ఇండియాలో కూడా మొబైల్ ఫోన్స్, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా విపరీతంగా తయారవడం మొదలయ్యాయి. అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇచ్చేది $4 బిలియన్లు అయితే మనకి విదేశీ కరెన్సీలో మిగిలే దాదాపుగా $20-30 బిలియన్ కన్నా ఎక్కువ మిగిలే అవకాశం ఉంది. ఇలా చర్యలు చేపట్టగలిగిన తెగువ ఉంది, ధైర్యం ఉంది. అన్నిటికన్నా ఒక రకంగా చెప్పాలంటే అంతకు ముందులాగా మన యొక్క ఆర్థిక వ్యవస్థ దిగజారి లేదు కాబట్టి, పాకెట్స్ డీప్గా ఉన్నాయి కాబట్టి నిలదొక్కుకోగలిగే సామర్థ్యం కూడా మన దగ్గర ఉంది. అంటే మనకి అవసరమైన వస్తువుల్ని ఇంపోర్ట్ చేస్తూ మిగిలిన వాటి మీద ఎలాగూ వరల్డ్ ట్రేడ్ ఆర్డర్ మొత్తం కూడా డీస్టెబిలైజ్ అయిపోయింది కాబట్టి అమెరికా మూలంగా ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఎవరు దిక్కొండరు. ఏ దేశానికి ఆ దేశే మొత్తం రారాజులాగా బిహేవ్ చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మన దేశం వాళ్ళు డంప్ చేద్దామంటే ఖచ్చితంగా తిప్పి కొడతారు. అంటే మన ఇండస్ట్రీలకు వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండే అవకాశం లేదు. బికాజ్ అమెరికా మొదలుపెట్టిన వరల్డ్ ట్రేడ్ ఆర్డర్ మొత్తం తీసుకొచ్చినటువంటి అమెరికానే వైదొలిగినప్పుడు మిగతావన్నీ కూడా దాన్ని పట్టుకుని వేలాడతాయి అంటే కష్టం. అందువల్ల ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చైనా నుంచి థ్రెట్ ఉన్నా మనకు అవసరమైన వరకే తీసుకుని మిగిలిన వాటిని తిప్పికొట్టే సామర్థ్యం, తెగింపు గ్యారంటీగా భారత ప్రభుత్వం దగ్గర ఉంది. అందువల్ల స్టాక్ మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్లు ఈ థ్రెట్ గురించి మరీ ఎక్కువగా కంగారు పడవలసిన అవసరం మాత్రం లేదు అని చెప్పొచ్చు. రైట్ అండి. అంటే మనం ఇది కవర్ చేస్తుండగానే చైనా వచ్చేసి ఇప్పుడు 125% టారిఫ్, ఇంపోర్ట్ టారిఫ్ డ్యూటీ అని కూడా యూఎస్కి డిక్లేర్ చేస్తున్నారు. సో చెప్పినట్టుగానే మోస్ట్ ప్రాబబ్లీ అలాగే అవుతుంది. ఈ రిలేషన్స్ అనేది ఎలా వెళ్తాయో మళ్ళీ అగైన్ దాని గురించి కామెంట్ చేసి, అప్డేట్ చేసి అండ్ మళ్ళీ న్యూస్ వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మనం వీ కెన్ టేక్ అ క్యాల్కులేటెడ్ వ్యూ. సో నెక్స్ట్ మనం పోయిన వారం యాక్చువల్గా చాలామంది ఇన్వెస్టర్స్ని, వ్యూవర్స్ని అడుగున్నాం. అంటే మీరు ఒక పలానా స్టాక్ లేకపోతే ఒక పలానా సెట్ ఆఫ్ స్టాక్స్ అమ్మాలనుకుంటే ఎటువంటి రేషనల్ అంటే ఏం లాజిక్, ఎటువంటి న్యూస్ లేకపోతే ఎటువంటి ప్రైస్ కైండ్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూస్తారు అని అడిగాము. ఆ రెస్పాన్స్ కూడా చాలా ఫేవరబుల్గా, అంటే చాలామంది వేరే వేరే ఒపీనియన్స్తో వచ్చారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ అవర్ వ్యూవర్స్. ఇంత యాక్టివ్గా కమ్యూనిటీని కాస్త ఎంగేజ్ చేసి ఆ కమ్యూనిటీ నాలెడ్జ్ని కాస్త స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. సో వచ్చిన రెస్పాన్సెస్ని మేమందరం కొలేట్ చేసి కొంచెం అంటే ఒక అనాలిసిస్ పరంగా చేసే ప్రయత్నం చేసాం. సో వచ్చిన రెస్పాన్సెస్లో అరౌండ్ ఒక 50% వరకు కొద్దో గొప్ప మా దృష్టి ప్రకారం కాస్త వేగ్గా, అంటే వేగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సెల్ ఏ కంపెనీ ఇఫ్ ఇట్ పోస్ట్ బ్యాడ్ రిజల్ట్స్ అని చెప్పున్నారు ఒక వ్యక్తి. సో బ్యాడ్ రిజల్ట్స్ అనేది ఏంటి, వాట్ ఈస్ ద క్వాంటిఫికేషన్ ఆఫ్ ఎ బ్యాడ్ రిజల్ట్? సేల్స్ తగ్గితే బ్యాడా, లేకపోతే మార్జిన్ తగ్గితే బ్యాడా, ఇయర్ ఆన్ ఇయరా, లేకపోతే క్వార్టర్ ఆన్ క్వార్టరా, లేకపోతే ఎటువంటి అనాలిసిస్ చేస్తారని కూడా ఎక్కువ వరకు దాని స్పెసిఫిక్స్ గురించి చెప్పలేదు. ఐ ఇన్వైట్ ఆల్ అవర్ వ్యూవర్స్ టు ఇంకా కొంచెం డీటెయిల్లో దాని గురించి డిస్కస్ చేసినట్లయితే మనం దాని మీద కూడా బ్యాక్ టెస్ట్ చేసి ఇలాంటి అనాలిసిస్ చేసినట్లయితే పాత రోజుల్లో ఎంత సక్సెస్ఫుల్గా ఉండింది అని చెప్పే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం. సో అగైన్ వీల్ డిగ్ ఎ లిటిల్ మోర్ ఇన్ టు దిస్. ఇంకొక వ్యూవర్ వచ్చేసి వెంకటేశ్వర రెడ్డి గారు, వెన్ ఐ థింక్ దట్ పర్టికులర్ స్టాక్ ఈజ్ ఓవర్ వాల్యూడ్ అండ్ ఫైనాన్షియల్స్ ఆర్ గోయింగ్ టు బీ డౌన్ అన్నారు. సో ప్రసాద్ గారు అంటే ఎక్కువ వరకు 50% వరకు ఇటువంటి కైండ్ ఆఫ్ సెంటిమెంట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఫైనాన్షియల్స్ బాగోకో, లేకపోతే న్యూస్ వచ్చినప్పుడో, లేకపోతే ఏదైనా పిఈ రీచ్ అయినప్పుడు, సో కొంచెం అలా చెప్తా ఉన్నారు, టర్మ్స్ చెప్తా ఉన్నారు. కానీ ఇంత ఈ వాల్యూ లేకపోతే ఇదైనప్పుడు, ఇంత పడినప్పుడు 10% లేకపోతే 15% లేదా 33% ఈ నెంబర్ పడినప్పుడు అని దాని గురించి డీటెయిల్స్ ఎక్కువ వ్యక్తం చేయట్లా. సో మేబీ మనం మన వ్యూవర్స్ అందరినీ ఇంకా ఎంకరేజ్ చేసి ఆ డీటెయిల్స్ ఇవ్వమనలేదేమో, కానీ ఇన్ జనరల్ కొంతమంది అయితే చాలా వేగ్గా ఉన్నారు అండ్ మేబీ వాళ్ళ డెసిషన్ మేకింగ్ కూడా అలాగే ఉంది. సో అలాంటి ఈ ఇన్వెస్టర్స్కి మనం ఎటువంటి అడ్వైస్ ఇవ్వచ్చు అంటారు? ఇక్కడ ప్రధానంగా మనం చెప్పదలుచుకుంది ఏంటి అశ్వన్, ఏమి చేయాలో చెప్పటం, ఏమి చేస్తే మంచిదని మనం అనుకుంటున్నామో చెప్పాలి అంటే ఒకే రకమైన వ్యూ ఉంటుంది, అదే చెప్తాం. కానీ
ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఉత్సాహం కొద్ది గొప్ప మనకి ఇంక్విజిటివ్నెస్ ఉండడంతో మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే ఎక్కువ మంది పబ్లిక్ మాట్లాడితే వాళ్ళు చెప్పిన దానిలో గనక మన అంచనా ప్రకారం లేదా యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ ప్రకారం తప్పు దోవలో ఉన్నట్టు అర్థమైపోతే కొద్దిగా వాళ్ళని మార్చడానికి మన వంతు ప్రయత్నం చేయడమే ఈ యొక్క ప్రోగ్రాం లక్ష్యం. అందువల్ల ఇందులో వాళ్ళని తప్పు పట్టాలనే లక్ష్యం కన్నా కూడా కొద్దిగా కామెంట్ చేసేటప్పుడు ఏదన్నా ఒకవేళ పొరపాటున ఒక మాట దొర్లి పొరపాటున ఏదైనా అన్నట్టున్నా ఎవరిని వ్యక్తిగతంగా దూషించాలనో కించపరచాలనో మేము చెయ్యం. మేము చేసేదల్లా మీరు చేసే చర్యలు మీకే నష్టం తెస్తున్నాయి కాబట్టి ఆ నష్టాన్ని కాపాడుకోవాలంటే మీ చర్యల్ని ఆపాలి అంటే కొద్దిగా కఠిన పదజాలం వాడితే అది దయచేసి మమ్మల్ని ఆపాదించి మమ్మల్ని తిట్టారనో కోపడ్డారనో అనుకోకండి. అందువల్ల వయసులో కూడా పెద్దవాడిని కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ కొన్ని విషయాలు తీసుకుందాం. మొట్టమొదటి ఒక ఆయన అయితే ఏం చెప్పారంటే రిజల్ట్స్ గ్రోత్ను ఫండమెంటల్స్ గుడ్ స్టాక్స్ కనుక ఫండమెంటల్స్ కనుక ఇలా బాగాలేకపోతే అమ్ముతాను అన్నారు పునీత్ సాయి అనే ఆయన. అంటే ఆయన ఏమంటున్నారు, ఫండమెంటల్స్ బాగాలేవంటే ఏం ఫండమెంటల్స్ బాగాలేవు, ఫండమెంటల్స్ ఏం బాగాలేవో చెప్పడానికే ఇంతమంది వేదికలు ఎక్కి కూర్చుంటున్నారు. కాబట్టి మీరు కనుక ప్రాఫిట్ మార్జిన్ తగ్గితే అంటే కరెక్టే, అది తీసుకోవడానికి మీ దగ్గర శక్తి ఉందా లేదా చూడాలి. అలా కొద్దిగా డీటెయిల్గా కనుక చెప్పి ఈ పాయింట్ అని చెప్తే నిజంగా అది ఫాలో అవుతున్నారో లేదో మీ అంతరాత్మకు తెలియాలి. ఇన్ని సంవత్సరాల 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఎక్కువ మంది ఈ కామెంట్స్ చూస్తే ఈ కోవలో మేము ఏం చేస్తామంటే వేగ్ అప్రోచ్, అంటే స్థిరంగా ఒక రకమైన నిర్వచించలేని అప్రోచ్ చెప్పిన వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేస్తే దాదాపు 12 మందో 15 మందో వచ్చారు. అందులో వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే నిజంగా చెప్తున్నాను, దయచేసి మళ్ళీ తప్పు పట్టకండి, మీరు నిజంగా ఏ రకమైనది ఫాలో అవటంలా రాయమన్నాం కాబట్టి రాయటం వేరు, నిజంగా ఫాలో అవటం వేరు. మీరు కనుక ఇదే సిద్ధాంతాలను పేపర్పై రాసి మీకు వచ్చిన స్టాక్స్ అన్నీ కూడా నిజంగా అటువంటి పరిణామాలు ఎదురైతే ఖచ్చితంగా అమ్మేటువంటి అవకాశం నిజంగా కనుక ఫాలో అవుతుంటే హ్యాట్స్ ఆఫ్, మీకు నష్టం రాదు. అంటే ఏ మెథడ్ అయినా మంచిదే, అసలు మెథడ్ అంటూ లేకుండా ఏ మెథడు లేనప్పుడే మనం వేగ్గా రిప్లై ఇస్తాం. అందువల్ల ఇటువంటి వేగ్ రిప్లైస్ ఇవ్వటం మూలంగా నాకు వచ్చిన నష్టం ఏం లేదు, కానీ మీకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి స్థిరమైన అభిప్రాయాలు ఏర్పరచుకునే ధైర్యం మీకు ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఆ స్థిరమైన అభిప్రాయాలు ఏర్పరచుకుంటే దాని ప్రకారమే కనుక నా పోర్ట్ఫోలియో నిర్వర్తించుకుంటే లాభాలు వస్తాయో లేదో తెలియాలి. అలా తెలియచేయటానికే అలాంటి వాళ్ళం పనికి వస్తాం. అందువల్ల మీరు ఇలా నాన్ స్పెసిఫిక్గా చెప్పింది ఒకటి. ఇంకొకళ్ళు భరణీ కుమార్ గారు అన్నారు, ఇంటర్నేషనల్గా నెగిటివ్ న్యూస్ వస్తే నేను అమ్ముతాను, అట్లాగే 30% ఇంక్రీజ్ అయితే అమ్ముతాను అన్నారు. రెండూ పొరపాటే. ఇంటర్నేషనల్గా నెగిటివ్ న్యూస్ అంటే ఎవరికి నెగిటివ్, ఎంతవరకు నెగిటివో మనం ఊహించగలిగినటువంటి క్వాంటిఫై చేయాలి, అది చెప్పలేదు. రెండవది, మీరు కొన్న రేటు దగ్గర నుంచి 30% మీకు లాభం వస్తే మీరు అమ్ముతాను అంటున్నారు. అంటే అర్థం ఏంటి, ఆ స్టాక్ ఇంకా 200% పెరగడానికి అవకాశం ఉండొచ్చు. మీరు ఏం చేస్తున్నారు, మీరు కొన్న రేటు నుంచి 30% పెరిగితే అమ్మేస్తాను అన్నారు. ఇలా ట్రంప్ మన టారిఫ్ వేసినప్పుడు ఒకే రోజు బోల్డ్ అంతా పడిపోయినాయి, 15-20% పడిపోయినాయి చాలా షేర్లు. అది కనుక ఆ రేట్లో కొంటే అంతకు ముందు రోజు ఉన్న రేటు రీచ్ అయితే కూడా దాదాపుగా 25% పెరిగినట్టు సమానం. అంటే ఇంకొక 5% వస్తే అమ్మటే అమ్మేస్తారు. కంపెనీ మంచిదా కాదా, పెరగడానికి అవకాశం ఉందో లేదో చూసుకోకుండా 30% నా కాస్ట్ ప్రైస్ అనుకోవటం అనేది ఖచ్చితంగా కూడా సమర్థనీయం కాదు. అలాగే ఇంకొక ఆయన చెప్పారు, మోహన్ లాల్ భానోత్ ఆయన, ఇఫ్ స్టాక్ ఫాల్స్ డ్యూ టు ఇట్స్ సేల్స్ అండ్ ప్రాఫిట్ మార్జిన్ రెడ్యూసెస్ ఐ విల్ సెల్ స్టాక్స్, అదర్ స్టాక్ హెస్ గివెన్ హై ప్రాఫిట్, పిఈ రేట్ ఎక్కువ ఉంటే అమ్ముతాను అన్నారు. అంటే ఇవన్నీ చూడండి, పిఈ రేట్ ఎక్కువ అంటే పిఈ రేట్ ఎంత ఉండాలో ఒక నిర్ణయానికి రాగలిగిన శక్తి మనకు ఉండాలి. ఇలా ఎవరికో చెప్పడానికి అర్థమయ్యి కాకుండా ఊరికే మాట్లాడడానికి అయితే మనకు బాగానే ఉంటుంది, కానీ సంభాషణ క్లియర్గా నెంబర్స్లో ఇంప్లిమెంట్ చేయగలిగిన లాజిక్ ఉండాలి, అది కొద్దిగా ఇంపార్టెంట్. అందువల్ల అటువంటిది ఉండకూడదు. ఇంకొక ఆయన చెప్పారు, వెన్ ద టార్గెటెడ్ పిఈ ఈజ్ రీచ్డ్ అన్నారు. పిఈ రీచ్డ్ అంటే టార్గెట్ అంటే ఏమొస్తుందండి, పిఈ రీచ్ టార్గెటెడ్ పిఈ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి దేశంలో ఉన్న వాళ్ళలో పిఈ రేషియో ప్రకారం చేసేవాళ్ళు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అయితే వాళ్ళ డబ్బులు కాదు కాబట్టి పిఈ రేషియో పెరిగితే టక్కమని ట్రిగ్గర్ నొక్కుతారు, అమ్మేస్తారు. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్లో ఎంతమంది పిఈ రేషియో పెట్టుకుంటారు అని చూస్తే, ఒకవేళ పిఈ రేటు పెట్టుకున్నారు అనుకోండి, 25 వస్తే టచ్ చేద్దాము అని, రిజల్ట్స్ రేపు వస్తే అనగా ఈరోజు రేటు పెరిగి 25కి వచ్చింది అనుకోండి, అమ్మేశారు అనుకోండి, నెక్స్ట్ డే రిజల్ట్స్ రాగానే దాని పిఈ రేషియో మళ్ళీ 15కి పడిపోతుంది, అంటే మళ్ళీ కొంటారా? ఇలా కొద్దిగా ఎలా అస్పష్టంగా ఉన్నటువంటి కామెంటరీని నేను తప్పుపట్టను, కానీ మీరు గమనించవలసింది ఏంటంటే ప్రస్తుతం బహుశా మనం కొద్దిగా నేర్చుకుంటే మార్చుకుంటే పద్ధతి మనకు బాగుంటుందేమో అని ఆలోచింపజేస్తే చాలు, మా యొక్క ఎఫర్ట్ సక్సెస్ అయినట్లే. ఇలా కొంతమంది వేగ్గా ఉన్నంత మాత్రాన, అస్పష్టంగా ఉన్నంత మాత్రాన ఇన్వెస్టర్లందరూ కూడా అలాగే ఉన్నారంటే కాదు. కొంతమంది చాలా బ్రహ్మాండంగా కామెంటరీ చేశారు, వాళ్ళు చెప్పిన పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా బాగున్నాయి.
ఉదాహరణకి ఒక ఆయన అయితే ఏం చెప్పారంటే చాలా ప్రిసైజ్గా రాయటం జరిగింది. పేరు చెప్పడానికి ఇష్టపడలేదు, బహుశా పెన్ నేమ్ ఏదో వాడినట్టున్నారు సబ్స్క్రైబర్లో. అందువల్ల మాకు ఆయన పేరేంటో తెలియలేదు, కానీ ఆయన రాసిన చక్కగా రాశారు. వెన్ ఇట్ రీచెస్ మై ఎక్స్పెక్టెడ్ వాల్యూ, వెన్ ద స్క్రిప్ట్ బికమ్స్ ఫండమెంటలీ వీక్ అండ్ టు బుక్ ప్రాఫిట్స్ అన్నారు. ఈ మూడు చాలా ముఖ్యమైనవి. అంటే మొట్టమొదటి రెండు బాగా ముఖ్యమైనవి, మూడోది బుక్ ప్రాఫిట్స్ అనేదానికన్నా కూడా మనం వివేకంలో ఫాలో అవుతున్న లాజిక్ కూడా ఇదే. బహుశా అందుకే నాకు ఎక్కువ నచ్చుండొచ్చు. అంటే దాదాపు 4 వ్యక్తులు రాశారు ఇలాగే. అంటే అనుకున్న ప్రైస్ వస్తే అమ్ముతాను ఉన్నారంటే దేంతో సమానం అంటే బస్సు ఎక్కబోయే ముందో ట్రైన్ ఎక్కబోయే ముందో మీకు ఖచ్చితంగా ఏ ప్లేస్కి వెళ్ళాలో తెలియాలి, ఆ ప్లేస్ వచ్చినప్పుడు దిగాలి అనేటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. అలాగే మీరు ఏరోప్లేన్లో ఎక్కాలన్నా కూడా ఏ ఊరికి వెళ్ళాలో ఆ ఊరికి వెళ్ళే ప్లేన్ ఎక్కాలి, కానీ కనపడని ప్లేన్ అంతా ఎక్కడానికి సాధ్యం కాదు. అలా మీరు కొనుక్కున్న కంపెనీ మీద అంచనా ఏర్పడటానికి అవకాశం ఏర్పరచుకోవాలి. అలా చెప్పిన వాళ్ళు నా లెక్క ప్రకారం కొద్దిగా గొప్ప మార్కెట్ అంతా పడిపోతే నష్టాలు రావచ్చు, కానీ మార్కెట్ నష్టపోయినా మార్కెట్ పడిపోయినా కూడా మనశ్శాంతి కరువు లేకుండా ఉండే వ్యక్తుల్లో ఇటువంటి వారు ఉంటారు. అందువల్ల ఇన్వెస్టర్లు అనేక కోవలు ఉన్నారు. ఈ రోజు నేను ఏం చేశానంటే అస్పష్టత ఉన్న వాళ్ళకి, క్లారిటీ ఫుల్గా ఉన్న వాళ్ళే మాట్లాడాం. నెక్స్ట్ వీక్లో ఇంకో కొన్ని కామెంట్స్ తీసుకుని మధ్యలో మధ్యస్థంగా ఉన్న వాళ్ళని కూడా చూసుకుని వాళ్ళ ఆలోచన ధోరణిలో మేము ఏదైనా సూచించగలమేమో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. రైట్ అండి. విత్ దట్ మనం కొత్త క్వార్టర్లోకి వచ్చేసాం కాబట్టి రిజల్ట్స్ వైపు ఫోకస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టీసీఎస్ వచ్చి రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. టీసీఎస్ రిజల్ట్స్ కూడా కంటిన్యూ టు బీ స్ట్రాంగ్. అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే కూడా రిజల్ట్స్ ఆర్ స్టిల్ స్ట్రాంగ్. లేటెస్ట్గా మనం ఏదైతే కామెంటరీ చేస్తూ ఉన్నామో సర్వీసెస్ సెక్టర్ ఇంకా టచ్ చేయలేదు కదా ట్రంప్, మేబీ సర్వీసెస్ సెక్టర్ని టచ్ చేస్తారేమో అనే ఉద్దేశంతో మేబీ ఇంత పెద్ద కంపెనీ ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ 27%కి పైగా పడింది వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్. సో ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇటువంటి జంక్షన్లో ఈ సర్వీసెస్ సెక్టర్కి చెందినది రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, కానీ కాస్త అన్సర్టెంటీ ఉంది. ఎలా ఉంటుందో ఫ్యూచర్ అనే దాని గురించి ఉన్నప్పుడు కొంచెం అంటే దూరంగా పెట్టడం బెటర్ అంటారా, లేకపోతే ఇంత పెద్ద కంపెనీ రీసెంట్ పాస్ట్లో ఫండమెంటల్స్ మారలేదు, ఇంత వాల్యూలో దొరుకుతుంది కదా అని మంచిదని భావించాలా మనం? కార్పొరేట్ గవర్నెన్స్ గురించి 1% కూడా డౌట్ ఎప్పుడు రాని కంపెనీ ప్రమోటర్ గ్రూప్ ఏదంటే ఒకటి టాటా గ్రూప్ అని చెప్పాలి. అందులో కూడా దాదాపుగా ప్రమోటర్స్ దగ్గర 77% ఉంది. అటువంటి కంపెనీలో ఎంత నమ్మకం ఉంటే 70 నుంచి 77% దాకా అంత ఇన్వెస్ట్మెంట్ ఉన్న కంపెనీ యొక్క పెరుగుదల కానీ, ఆర్థిక ప్రగతి కానీ, ఆర్థిక స్థిరత్వం కానీ చెక్కు చెదిరే అవకాశం దాదాపుగా ఉండదు. అయితే మనం ఇవాళ చెప్పుకున్నట్లుగా అమెరికాలో కనుక ఆర్థిక మాంద్యం వచ్చినట్లయితే ఖచ్చితంగా డిస్క్రిప్షనరీ స్పెండింగ్ తగ్గుతుంది, ఐటీ సెక్టర్స్ మీద కూడా ఖర్చు తగ్గుతుంది. ఈ కంపెనీ కూడా మిగతా కంపెనీ లాగా కొద్దిగా దెబ్బతింటుంది వేరు, మాయమైపోతుంది, దివాళా తీస్తుంది వేరు. మాయమయ్యే అవకాశం లేదు, దివాళా తీసే అవకాశం లేదు. అందువల్ల టాటా కన్సల్టెన్సీ అనేది ఖచ్చితంగా ఇటువంటి క్రైసిస్ని సమర్థంగా ఎదుర్కోగలదు. అంటే ఒక 1 year ఉండొచ్చు ఇటువంటి క్రైసిస్, లేదా 2 ఏళ్ళు ఉండొచ్చు. అంత సమయం ఉన్నా కూడా ఖచ్చితంగా నిలబెట్టుకోగలిగినటువంటి బిజినెస్ సామ్రాజ్యం టాటా కన్సల్టెన్సీ యొక్క సొంతం. అందువల్ల దాని గురించి ప్రస్తుతానికి కంగారు పడవలసిన విషయం ఏమీ లేదు. పైగా మార్జిను ఇప్పుడు దాకా తగ్గింది తక్కువ. మీరు స్క్రీన్ మీద ఉన్న డేటానే కనుక చూసినట్లయితే ఎప్పుడు 18-19% ఉంటే మార్చిలో కూడా 19% వచ్చింది. సేల్స్ తగ్గల, పెరిగినా కూడా మార్జిన్ మాత్రం కొద్దిగా తగ్గింది. అది ఇంకా 1-1.5% పోయినా కూడా కంగారు పడవలసిన విషయం ఉండదు. ఎందుకంటే టాటా కన్సల్టెన్సీ దానికే మార్జిన్లు తగ్గితే చిన్న చిన్న కంపెనీలకి మార్జిన్లే లేకుండా నష్టాల్లో కూడా వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుంది, బాటంలో ఉన్న పోర్షన్లో ఉన్న కంపెనీలన్నీ కూడా బిజినెస్ నుంచి బయటికి వెళ్ళిపోతే వాటికి వచ్చిన వ్యాపారం కూడా తిరిగి పెద్ద సంస్థలకు రాక తప్పదు. అందువల్ల ఈ షేక్అవుట్లో కింద పిరమిడ్లో కింద ఉన్నవాళ్ళు అలిగిపోతారు, కానీ పైన ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారు, కానీ ఖచ్చితంగా వెనకబడే అవకాశం మాత్రం ఉండదు. అందువల్ల టాటా కన్సల్టెన్సీ నా లెక్క ప్రకారం, మన అంచనా ప్రకారం కూడా ఖచ్చితంగా కొనుక్కోవాలి. స్క్రీన్ మీద మీకు కనపడుతున్నటువంటి ఫెయిర్ వాల్యూ మాత్రం ఈ రివైజ్డ్ చేంజెస్ సినారియోలో మనం ఏం జరిగిందంటే సిస్టమ్ ఆటోమేటిక్గా ఫెయిర్ వాల్యూని బాగా తగ్గించి కేవలం 4282గా సూచించడం జరిగింది. అంటే ఇప్పుడు కూడా చూస్తే ఎంత ఉంది, 31%. లార్జ్ క్యాప్ మీద ఫోకస్ పెట్టండి అని నేను చెప్తూ వస్తున్నాం. కారణం ఏంటి, ఇలా మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు లార్జ్ క్యాప్లో కొనుక్కుంటే కనుక స్థిరత్వం ఉంటుంది, డబ్బులు మాయమైపోవు. అందువల్ల ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ క్రింద స్క్రీన్ మీద మీరు చూపించినట్లుగా ప్రమోటర్ హోల్డింగ్ అనే గ్యాప్లు 0 లాగా రావడానికి కారణం ఏంటంటే ఇంకా క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయి, కానీ మొత్తం డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి మా కంప్యూటర్ ప్రమోటర్ హోల్డింగ్ అన్ని కూడా తీసుకోలేకపోయింది. బట్ మనకు తెలుసు కాబట్టి 70-77% అని చెప్పాను. ఇలా ఎప్పుడూ కూడా త్వరగా మీకు సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో చేసేటప్పుడు కొన్ని డేటా పాయింట్స్లో బహుశా గ్యాప్ రావచ్చు. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. రైట్ అండి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వైపు చూద్దాం. ట్రాన్స్ఫార్మర్స్ TRL వచ్చేసి రిజల్ట్స్ కూడా బాగున్నాయి.
అంటే లేటెస్ట్ క్వార్టర్ వచ్చేసి ప్రాఫిట్స్ అరౌండ్ 95 crores, ఆల్మోస్ట్ హైయెస్ట్ ఇన్ లాస్ట్ 8 quarters. అండ్ మనం ఎప్పుడు చూస్తే ట్రైలింగ్ 12 months చూస్తే కూడా స్ట్రెంగ్త్ కంటిన్యూ చేస్తూ ఉన్నది. అండ్ లేటెస్ట్గా మ్యూచువల్ ఫండ్స్ అండ్ డిఫరెంట్ ఎఫ్పిఐస్ కూడా వారి ఎక్స్పోజర్ పెంచుకుంటూ వస్తున్నారు క్వార్టర్ ఆన్ క్వార్టర్. అంటే యూజువల్గా కొంచెం కార్పొరేట్ గవర్నెన్స్ అన్నీ బాగుండి, ప్రాస్పెక్ట్స్ బాగుండి, స్టెబిలిటీ చూపించిన కంపెనీస్ వైపు ఫండ్స్ కూడా వచ్చి ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ మేబీ టిఆర్ఐఎల్ ఇస్ ఇన్ దట్ జంక్షన్. సో ఇటువంటి సమయంలో దీని వైపు చూడొచ్చు అంటారా, లేదా లెట్స్ వెయిట్ ఫర్ మోర్ బిఫోర్ టేకింగ్ ఎ కాల్? ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ గురించి కనుక మాట్లాడాలి అంటే మొట్టమొదటి చూడాల్సింది అంటే నువ్వు చెప్పినవి అన్నీ కూడా పర్ఫెక్ట్గా అతికేట్గా సరిపోతాయి. దీనికి సేల్స్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది, మార్జిన్లు కూడా పెరిగినాయి. సో ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంది. పైగా ఈ కంపెనీకి వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీల్లో ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు ఉంటాయి ఎక్కువగా. అందులో ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు అమెరికాకి కనుక ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లయితే ట్రంప్ గారి పుణ్యమాని ఫ్యూచర్ అంత అన్సర్టన్ అయిపోతుంది. కానీ ఈ కంపెనీ ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తుందో చూస్తే ఎక్కువ ఆస్ట్రేలియాకి, లేకపోతే ఇరాక్కి, ఇలా మిడిల్ ఈస్ట్లో కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. కాబట్టి అమెరికాతో ఎక్స్పోజర్ తక్కువ ఉన్న కంపెనీ. అంటే ప్రోడక్ట్ ఈజ్ యాక్సెప్టెడ్, ప్రోడక్ట్ ఈజ్ వెల్ రిసీవ్డ్ ఇన్ ద కంట్రీస్ అబ్రాడ్. వాళ్ళందరూ కూడా మా కంట్రీతో తగాదాలు పెట్టుకోలేదు, పెట్టుకునే అవకాశం కూడా దగ్గరలో కనపడటం లేదు. కాబట్టి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కూడా బాగానే ఉంటాయి. అందుకే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా దీని వెనకాల పడుతున్నాయి. ఒక సూత్రం, నీరు పల్లం ఎరుగు, నిజము దేవుడు ఎరుగు అంటారు. అలా నీరు ఎట్లయితే స్లోప్ ఉన్న చోటుకి వెళ్తుందో మ్యూచువల్ ఫండ్స్ దగ్గర రీసెర్చ్ చేసిన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా డబ్బు ఎక్కడ పెడతాయి అంటే ఏ కంపెనీలో ప్రాస్పెక్ట్స్ బాగున్నాయో అక్కడ పెడతా ఉంటాయి. అయితే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ మనం కూడా మ్యూచువల్ ఫండ్స్ వెనకాలే వెళ్ళిపోదామా, లేక ఒక్కసారి ఆగి ఆలోచిద్దామా అంటే మనం చూడవలసింది ఏంటి, మంచి కంపెనీ అయినంత మాత్రాన కొనుక్కోవడానికి అనువైన కంపెనీ కాకపోవచ్చు అని మనం అనేక సార్లు చెప్పుకోవడం జరిగింది. ఈ కంపెనీనే కనుక మీరు చూసినట్లయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉన్న 545 దగ్గర నుంచి ఎంతవరకు ఫెయిర్ ప్రైస్ మనం లెక్కేసుకుంటున్నాం 609. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ ఫెయిర్ ప్రైస్ కన్నా దాటి వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కానీ మనం ఒకసారి అంచనా కట్టుకున్న తర్వాత మనం కట్టిన అంచనాని మనమే గనక ఓవర్ రైట్ చేసే ఉద్దేశం మనకు లేకపోతే ఈ కంపెనీ ఎంత బాగున్నా కూడా కొనుక్కోవటానికి అంత అనువుగా కనపడటం లేదు. కారణం కేవలం 11% స్కోప్ ఉంది కాబట్టి. పైగా దీని యొక్క మార్కెట్ క్యాప్ చూస్తే 16,000 కోట్లు. చిన్న కంపెనీ ఏం కాదు, మంచిదే. కానీ 11% ఉన్న కంపెనీలో ఎంత త్వరపడి కొనుక్కోవాల్సిన అవసరం ఉందా అంటే ఉండదు, ఉండకూడదు. ఇంకా రిజల్ట్స్ అనేక కంపెనీలు డిక్లేర్ చేసిన తర్వాత ఇంతకన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ లేకపోయినా ఈ మాత్రం పెర్ఫార్మెన్స్ ఉండి పెరగడానికి స్కోప్ బ్రహ్మాండంగా కనపడే కంపెనీలు చాలా వస్తాయి. అందువల్ల వేసి చూడటం మంచిది తప్పితే ఇందులో కొనుక్కోవటం అనవసరం. మీ దగ్గర స్టాక్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్మే ఆలోచన కూడా చేయకూడదు. ఖచ్చితంగా ఉంచుకోండి. ఆ 11.5-12% పెరిగిన తర్వాత అప్పుడు మీకు ధైర్యం వచ్చి నమ్మకం కుదిరితే అమ్మేసి వేరొక తక్కువ ప్రైస్లో ఉన్న మంచి కంపెనీలకు మారదాం. రైట్ అండి. లాస్ట్ వచ్చేసి ఆనంద్ రాతి వైపు చూద్దాం. సో అంటే ఆనంద్ రాతి కేవలం ఈ వెల్త్ మేనేజ్మెంట్ లేకపోతే ఈ అలైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్న కంపెనీ కాబట్టి ఈ లేటెస్ట్ సెప్టెంబర్ నుంచి వచ్చిన ఫాల్ కాస్త ఇంపాక్ట్ చేసిందనే అనుకోవాలి. రిజల్ట్స్లో కూడా స్లైట్ డిప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్, బట్ వెరీ వెరీ స్మాల్. అండ్ ట్రైలింగ్ 12 months చూస్తే స్టిల్ కంటిన్యూయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్. సో ఆనంద్ రాతి ఇటువంటి జంక్షన్లో వెల్త్ మేనేజ్మెంట్ అండ్ బ్రోకింగ్ అండ్ అలైడ్ సర్వీసెస్లో ఉన్న కంపెనీ ఇప్పుడు మార్కెట్ ఈ అన్సర్టన్ టైంలో దాన్ని కొంచెం దూరం పెట్టడం బెటరా, లేకపోతే జస్ట్ దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ, ఆల్రెడీ కరెక్ట్ అయి ఉంది, ఇండెక్స్ కూడా ఇంత కరెక్ట్ అయింది, ఇప్పుడు నుంచి థింగ్స్ ఆర్ ఆల్సో లుకింగ్ గుడ్ అన్నప్పుడు ఇది మంచి ఆప్షన్ అంటారా? మార్కెట్ అన్సర్టనిటీకి కారణం ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ పెద్దగా ఇంపాక్ట్ చేయని బిజినెస్లో ఫైనాన్స్ ఒకటి, బ్యాంకింగ్ ఒకటి, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి ఉంటుంది. అందులో ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఆనందరాతి ఖచ్చితంగా ఆ కోలోకి వస్తుంది. వీళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ సెగ్మెంట్స్లోనే చూస్తే బిజినెస్ ఇంటర్మీడియేషన్లో ఉన్న లాభమే, అలాగే రైజింగ్ ఇన్కమ్ లెవెల్స్ ఏర్పడ్డాయి ఇండియాలో. ఎందుకంటే అందరికీ కూడా 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేశారు కాబట్టి. అంటే ఇప్పటి వరకు 5 లక్షలు అప్పు తీసుకోవాలంటే భయపడే వ్యక్తి ఇక నుంచి ఈ సంవత్సరంలో కనీసం 1,00,000-1,50,000 ఎక్కువ వచ్చినా కూడా మనకు ట్యాక్స్ పడదు ధైర్యంగా ఉంటే ధైర్యంగా 5 లక్షలు అప్పు తీసుకుంటారు. అంటే ఇటువంటి కంపెనీలకు అప్పు ఇచ్చే అవకాశం ఉంది, కలెక్ట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది. పైగా డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగిన ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఈక్విటీ కల్చర్ బాగా పెరిగింది కాబట్టి, మ్యూచువల్ ఫండ్ కల్చర్ బాగా పెరిగింది కాబట్టి అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే అందులో ఇన్వాల్వ్ అయినటువంటి అనేక ఏజెన్సీలు అయినటువంటి ఆనందరాతి వెల్త్ వాళ్ళకి ఖచ్చితంగా ఇన్కమ్ కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇస్తే, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు సొంతగా ట్రేడింగ్ చేసుకుంటే, చిన్న ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్లో పెడితే ఎలా పెట్టినా ఈక్విటీ మార్కెట్ అంతా కూడా వైబ్రెంట్గా ఉండి
వీళ్ళకి ఇన్కమ్ పెరగడానికి అవకాశం ఉంది తప్పితే తగ్గడానికి అవకాశం లేదు. అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే మిగతా వాటితో పోలిస్తే ఇది ఇన్ఫ్లేషన్ లాగా కూడా భావించాలి, అంటే హెడ్జ్ లాగా కూడా భావించాలి. కానీ ఈ కంపెనీ కూడా చూస్తే మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఆల్రెడీ రూ. 1770 దగ్గర ఉంటే దీని యొక్క మన ఫెయిర్ ప్రైస్ ఎంతకు వచ్చింది? కేవలం 1875గా వచ్చింది. అందువల్ల ఇప్పుడు కొనుక్కోవడానికి వీలుందా అంటే మన అంచనా ప్రకారం దీనికి కూడా కేవలం 5% స్కోప్ ఉంది టాప్ సైడ్. దిస్ ఈజ్ బికాస్ రిఫ్లెక్టింగ్ ద రియాలిటీ. అందువల్ల ఈ కంపెనీ కూడా ఉంటే ఇంకా కొన్ని రోజులు ఉంచుకోవచ్చు, కానీ లేకపోతే మాత్రం ఈ రేట్లో కొనుక్కోవడానికి అవసరం లేదు. కంపెనీ మంచిది కదా? అలా ఏమీ లేదు, కంపెనీ మంచిది. ఒకవేళ ఇదే కనుక 25-30% పడింది అనుకోండి, మళ్ళీ దీనిలోకి వెళ్ళి మనం కొనుక్కుందాం. అంతే తప్ప ఇప్పుడు మాత్రం కొనుక్కోవడానికి అనువుగా లేదు అని చెప్పాలి. రైట్ అండి. విత్ దట్ మనం కంక్లూడ్ చేద్దాం. అగైన్ జెంటల్ రిమైండర్, గచ్చిబౌలి ఈవెంట్కి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. లిమిటెడ్ స్లాట్స్, ఆల్రెడీ 100 పైగా కన్ఫర్మ్ చేసేసాం. లిమిటెడ్ స్లాట్సే ఉంటాయి. మేక్ షూర్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మన యూట్యూబ్లో కూడా వ్యూవర్స్ నుంచి అదే రీజన్, ఆ సెల్ అనే దాని గురించి, ఎందుకు ఒక పలానా స్టాక్ సెల్ చేస్తారో కూడా యాక్టివ్గా ఇంకొక వారం ప్లీజ్ కమ్యూనికేట్ అండ్ ప్లీజ్ షేర్ ఇన్ ది కామెంట్స్. అన్ని కొలేట్ చేద్దాం. దాని గురించి మళ్ళీ ఇంకో వారం కూడా డిస్కస్ చేసి లెటస్ ఎక్స్ప్లోర్ అవర్ నాలెడ్జ్. అందరి నుంచి మనం నేర్చుకుందాం, మనం కూడా అందరికీ నేర్పిద్దాం. విత్ దాట్ లెటస్ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్. సీ యూ.